హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో పల్లీ పట్టి, ఈ పీనట్ చిక్కీ అంటారు కదండి, అది ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూసేద్దాం. బెల్లంతో కొద్దిగా నువ్వులు వేసి, బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు ఇలా రోజు ఒకటి చేసుకొని తింటే చాలా మంచిదండి, హెల్త్ వైజ్గా కూడా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. 1 కప్పు పల్లీలండి. 1 కప్పు పల్లీలకి 1 కప్పు తురిమిన బెల్లము, ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు, కొద్దిగా యాలకుల పొడి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకొని దీంట్లో పల్లీలు వేయించేసుకుందాము దోరగా. చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిదన్నమాట. ఇది బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు కొంచెము రోజు ఒకటి పీస్ తిన్నా సరిపోతుందన్నమాట. నువ్వులు, పల్లీలు, బెల్లము ఉండటం వల్ల హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిదన్నమాట. పల్లీలు వేగిపోయినాయి కదండి, వీటిని పక్కకు తీసేసుకొని ఇప్పుడు నువ్వులు తీసుకున్నాం కదండి, 2 స్పూన్ల నువ్వులు, అవి కూడా వేసుకొని వేయించేసుకుందాము. ఈ నువ్వులను కూడా దోరగా వేయించేసుకుందాము. చక్కగా వేగిపోయినాయి కదండి, ఇప్పుడు వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ పల్లీలని పొట్టంతా తీసేస్తాము. ఫస్ట్ ఇలా నలుపుకుంటే రావండి, అందుకని కొద్దిగా చేత్తో నలుపుకున్నాక మన చిన్న రోకల బండి ఉంటుంది కదా, దాంతో కొద్దిగా అలా స్మాష్ చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఆ పలుకులు కూడా హాఫ్ అయిపోతాయి అన్నమాట, చక్కగా సగానికి విడిపోతాయి. ఇలా దీంతో కొట్టడం వల్ల కొద్దిగా బరువుగా ఉన్నది దేంతోనైనా కొంచెం అలా స్మాష్ చేసుకుంటే సరిపోద్ది. మరీ పొడిగా చేసుకోవద్దు, లైట్గా అలా కొడితే మొత్తం పొట్టాలా వచ్చేస్తాయి అన్నమాట ఈజీగా. చూసారు కదా, చక్కగా వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బెల్లం అయితే పాకం పెట్టేసుకుందాము. తీసుకున్న కప్పు బెల్లము కళాయిలో వేసుకొని ఫ్లేమ్ లో టు మీడియం మార్చుకుంటూ చక్కగా పాకం పెట్టేసుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అడుగొచ్చేయకుండా. దీంట్లో ఇప్పుడు యాలకుల పొడి వేసేసుకుందాము. అలాగే మనము ఏ స్వీట్ చేసినా కూడా ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే రుచి బాగుంటుందన్నమాట. అందుకని కొద్దిగా ఒక చిటికెడు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఈలోపు పాకం రెడీ అయ్యేలోపు మనము ప్లేట్ అయితే సిద్ధం చేసేసుకుందాము. మనం పట్టి ఏ ప్లేట్లో అయితే వేసుకుంటామో దానికి కొద్దిగా నూనె అప్లై చేసేసుకుంటే దాని మీద వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పాకం రెడీ అయిందేమో చూసేద్దాము. చూసారు కదండి, అలా ముద్దగా అయ్యాక దాన్ని కొద్దిగా అలా గ్లాస్కి కొడితే సౌండ్ రావాలన్నమాట చక్కగా. అప్పుడు పాకం రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు దీంట్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు, నువ్వులు వేసేసుకొని చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మనం ఇందాక ఆయిల్ అప్లై చేసుకున్నాం కదండి, ఆ ప్లేట్లో వేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవటమే. అంతే అండి, చాలా చాలా ఈజీ అండి. ఇప్పుడు దీన్ని మనకి వీలు ఉన్నట్లుగా ముక్కలుగా కట్ చేసేసుకుంటే మన పల్లి చిక్కీ రెడీ అండి. చాలా ఈజీ ప్రాసెస్ కదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.